హలో ఎవ్రీవన్. నా పేరు జి పవన్ కుమార్, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎస్కేవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గుంటకల్. ఈరోజు మనము కేంద్ర బ్యాంకింగ్లో ఒక 3 ముఖ్యమైన టాపిక్ల గురించి చర్చించడం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు అంటే మనందరికీ తెలుసు, ప్రతి దేశంలో బ్యాంకింగ్ వ్యవహారాలని, ఆర్థిక వ్యవస్థని క్రమబద్ధం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కేంద్ర బ్యాంకు అంటే ఏమి, వాటి యొక్క విధులు లేదా లక్షణాలు, మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేంద్ర బ్యాంకు యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ పరపతిని నియంత్రించడంలో కేంద్ర బ్యాంకు యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు నిర్వచనం గమనిస్తే, ఏ దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకైనా కేంద్ర బ్యాంకు తలమానికం వంటిది. ప్రతి దేశంలోని ద్రవ్య కోశ విధానాలను రూపొందించడంలో మరియు అమలు చేయడంలో కేంద్ర బ్యాంకుకు ప్రముఖ స్థానం ఉంటుంది. దేశానికి తగిన కరెన్సీ పద్ధతిని నిర్వహిస్తూ దేశంలోని బ్యాంకింగ్ స్వరూపాన్ని పెంపొందిస్తూ క్రమబద్ధం చేసే ఆర్థిక సంస్థను కేంద్ర బ్యాంకు అంటారు. మరి ఆచార్య డీకాక్ ఉద్దేశంలో కేంద్ర బ్యాంకు అంటే దేశంలోని ద్రవ్య విధానమునకు మరియు బ్యాంకింగ్ విధానమునకు అధినేతగా వ్యవహరించిన సమగ్ర బ్యాంకును కేంద్ర బ్యాంకు అని చెప్పవచ్చును. కేంద్ర బ్యాంకు యొక్క లక్షణాలు లేదా విధులను గమనిస్తే, మొత్తము కేంద్ర బ్యాంకు యొక్క విధులు ఈ విధంగా ఉన్నాయి. నోట్లను జారీ చేయడం, ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించడం, బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం, అంతిమ రుణదాతగా కొనసాగడం, పరపతిని నియంత్రించడం, ప్రభుత్వ సలహాదారుగా పనిచేయడం, క్లియరింగ్ సౌకర్యం కల్పించడం, రుణాలను మంజూరు చేయడం, విదేశీ కరెన్సీ నిల్వలను పరిరక్షించడం. మరి ఒక్కొక్క దాని గురించి చర్చిస్తే, నోట్లను జారీ చేయడంలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం ఉంటుంది. కరెన్సీని, పరపతిని క్రమబద్ధం చేయడం ద్వారా కేంద్ర బ్యాంకు దేశంలో ద్రవ్య సుస్థిరతను కాపాడుతుంది. కేంద్ర బ్యాంకు ద్వారా నోట్లను జారీ చేయడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 1, నోట్ల జారీలో ఏకరూపత ఏర్పడుతుంది. 2, కరెన్సీ పద్ధతికి వ్యాకోచత లభిస్తుంది. వర్తక వ్యాపార అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లైని కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. 2వ విధి ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరించడం. కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ఏజెంటుగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఏ దశలోనైనా సరే ప్రభుత్వమే ఎక్కువ రెవెన్యూ పొందుతూ ఎక్కువ వ్యయాన్ని చేస్తుంది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల చేత దేశంలో ధరలపై ప్రభావాన్ని హెచ్చుగా కనపడకుండా చేయుట, ద్రవ్య మార్కెట్ సుస్థిరతను కాపాడటానికి కేంద్ర బ్యాంకు క్రమబద్ధీకరణ అవసరం. దేశ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు సలహా ఇస్తుంది. బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం. దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నింటికీ కేంద్ర బ్యాంకు నాయకత్వం వహిస్తుంది. వాణిజ్య బ్యాంకింగ్ క్రమాభివృద్ధికి కేంద్ర బ్యాంకు సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తుంది. బ్యాంకర్ల బ్యాంకుగా కేంద్ర బ్యాంకు విధులను నిర్వహిస్తుంది. అంతిమ రుణదాతగా వ్యవహరించడం. కేంద్ర బ్యాంకు అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకుల హుండీలను రీడిస్కౌంట్ చేయడం ద్వారా ఆర్థిక సహాయాన్ని కేంద్ర బ్యాంకు కలిగిస్తుంది. బ్యాంకు పరపతిని కేంద్ర పరపతిగా మార్పిడి చేయడాన్ని రీడిస్కౌంట్ అంటారు. రీడిస్కౌంట్ వలన బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ, వ్యాకోచత వృద్ధి అవుతాయి. కొన్ని వస్తువులను నగదుగా మార్చుకొని నగదు రిజర్వులను పెంచుకునే అవకాశము వాణిజ్య బ్యాంకులకు ఏర్పడుతుంది. నెక్స్ట్, పరపతి నియంత్రణ. దేశంలో కరెన్సీ, పరపతి పరిమాణాన్ని నియంత్రణలో ఉంచి ద్రవ్య విలువను సుస్థిరత్వంతో ఉంచడం కేంద్ర బ్యాంకు యొక్క ప్రధాన ఉద్దేశం.
పరపతికి నగదు ప్రాతిపాదిక కాబట్టి కేంద్ర బ్యాంకుకు కరెన్సీ నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యం ఉంటుంది. పరపతి నియంత్రణ నిమిత్తం కేంద్ర బ్యాంకు కొన్ని సాధనాలను రూపొందించడం జరిగినది. వాటిలో ముఖ్యమైనవి బ్యాంకు రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, రిజర్వు నిష్పత్తుల మార్పు, ప్రత్యక్ష చర్యలు, నైతికోద్బోధము, పరపతి రేషనింగ్ మొదలైనవి. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించడం. కేంద్ర బ్యాంకు ఆర్థిక మరియు ద్రవ్య సంబంధిత విషయాలలో ప్రభుత్వానికి ఉత్తమ సలహాదారుగా దేశ ఆర్థిక స్థితి ఎప్పటికప్పుడు సమీక్ష చేసి తగిన చర్యల నిమిత్తం ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. క్లియరింగ్ సౌకర్యం కల్పించడం. వాణిజ్య బ్యాంకులకు కేంద్ర బ్యాంకు అందించే మరో ముఖ్యమైన సౌకర్యం చెక్కులను క్లియరింగ్ సౌకర్యం ద్వారా సర్దుబాటు చేయడం. వాణిజ్య బ్యాంకుల ఖాతాదారులు రాసే వివిధ చెక్కుల చెల్లింపులను సర్దుబాటు చేయడం కోసం రిజర్వ్ బ్యాంకు కృషి చేస్తుంది. శాఖలు లేని చోట బ్యాంకు తన ఏజెంట్ల ద్వారా సౌకర్యాన్ని అందిస్తుంది. రుణాలను మంజూరు చేయడం. రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు అనేక పరపతి సౌకర్యాలు కల్పిస్తుంది. హుండీలను డిస్కౌంట్ చేసుకోవడం, వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసిన కొన్ని రుణాలపై రీఫైనాన్స్ సదుపాయం కల్పించడం, అత్యవసర పరిస్థితులలో ఆర్థికంగా ఆదుకోవడం రిజర్వ్ బ్యాంకు బ్యాంకరుగా వాణిజ్య బ్యాంకులకు అందించే సేవలు ఉన్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలను పరిరక్షించడం. దేశం యొక్క కేంద్ర బ్యాంకు మరొక ముఖ్యమైన విధి విదేశీ కరెన్సీ నిల్వలకు కస్టోడియన్గా వ్యవహరించి వాటిని పరిరక్షించడం. దీనితో పాటు రూపాయి యొక్క బహిర్గత విలువ కూడా స్థిరంగా ఉండేటట్లు రిజర్వ్ బ్యాంకు చూస్తుంది. ప్రపంచంలో ఏ బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర బ్యాంకు లేకుండా సంపూర్ణత సంతరించుకోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేంద్ర బ్యాంకు యొక్క అభివృద్ధి గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రతి దేశంలో కేంద్ర బ్యాంకు అనేది ఒకటి ఉండాలి. ఆ కేంద్ర బ్యాంకు లాభాపేక్ష లేకుండా ఒక మంచి ద్రవ్య విధానాన్ని రూపొందించి ఆర్థిక సుస్థిరతను కాపాడే ఏకైక సంస్థ కేంద్ర బ్యాంకు. కేంద్ర బ్యాంకు మాత్రమే కరెన్సీని జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. ఇది ప్రభుత్వ బ్యాంకు మాత్రమే కాకుండా దేశంలోని బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తూ పరపతి వ్యవస్థను నిర్వహించడంతో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. ప్రభుత్వం చేపట్టిన అనేక ఆర్థిక విధానాలను ఆచరణలో పెట్టి ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తుంది. దేశం లోపల అంతర్జాతీయంగా కరెన్సీ విలువలను కాపాడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే కేంద్ర బ్యాంకు దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ శిఖరాగ్రాన నిలిచి ఆ దేశ ఆర్థిక ప్రగతికి కృషి చేస్తుంది. మరి కేంద్ర బ్యాంకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధిని మనం ఈ విధంగా చెప్పవచ్చు. సాంప్రదాయ విధులు, ఆర్థికాభివృద్ధి, అంతర్గత స్థిరత్వము, బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి, శాఖల విస్తరణ, ఆర్థిక సంస్థల అభివృద్ధి, బ్యాంకింగ్ అలవాట్లను అభివృద్ధి చేయుట, శిక్షణ సౌకర్యాలు, సరైన వడ్డీ రేటు విధానము. సాంప్రదాయ విధులు. కేంద్ర బ్యాంకు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాంప్రదాయేతర విధులను నిర్వహిస్తుంది. కేంద్ర బ్యాంకు నిర్వహించే సాంప్రదాయ విధులు కరెన్సీ జారీ, ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరించడం, అంతిమ రుణదాతగా వ్యవహరించడం, పరపతి నియంత్రణ మరియు ఆర్థిక స్థిరత్వ నిర్వహణ. ఇవన్నిటిని కూడా సాంప్రదాయ విధులుగా చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ఆర్థిక అభివృద్ధి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కేంద్ర బ్యాంకు ప్రధాన లక్ష్యం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం. ఆర్థిక అభివృద్ధికి వనరులు అధిక స్థాయిలో ఆవశ్యకం. అభివృద్ధి చెందిన దేశాలలో కేంద్ర బ్యాంకులు దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం కోసం అంతర్జాతీయ ద్రవ్య కేంద్రాలను స్థాపించి ద్రవ్య సరఫరాలను నియంత్రిస్తున్నాయి.
శాఖల విస్తరణ. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాణిజ్య బ్యాంకులు సాధారణంగా పట్టణ ప్రాంతాలలో తమ శాఖలను కేంద్రీకరిస్తాయి. అందుచే కేంద్ర బ్యాంకు గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికై, వ్యవసాయ రంగానికి రుణ సౌకర్యాలను మరియు చిన్న తరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు బ్యాంకులు తమ శాఖలను గ్రామీణ ప్రాంతాలలో విస్తరించే విధంగా సిద్ధం చేయాలి. నెక్స్ట్, ఆర్థిక సంస్థల అభివృద్ధి. వ్యవసాయ, పారిశ్రామిక, విదేశీ వర్తకం వంటి ప్రముఖ రంగాల అభివృద్ధికి దీర్ఘకాలిక ఆర్థిక సహకారం అత్యంత ఆవశ్యకం. అందుచే కేంద్ర బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో ఈ రంగాలకు రుణాలను అందించేందుకు ప్రత్యేక ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేయాలి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించవచ్చు. బ్యాంకింగ్ అలవాట్లను వ్యాప్తి చేయుట. వివిధ రకాల పరపతి నియంత్రణ సాధనాల ద్వారా మరియు వాణిజ్య బ్యాంకులకు రాయితీ సౌకర్యం అందించుట ద్వారా వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలపై కేంద్ర బ్యాంకు పూర్తి నియంత్రణను కలిగి ఉంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజా విశ్వాసాన్ని చొరగొంటుంది మరియు ప్రజల బ్యాంకింగ్ అలవాట్ల అభివృద్ధిలో సహాయపడుతుంది. అండ్ నెక్స్ట్, అభివృద్ధి శిక్షణ సౌకర్యాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రధాన సమస్య శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడం. అందుచే బ్యాంకులు సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర బ్యాంకు శిక్షణా సదుపాయాలను అందిస్తుంది. తద్వారా సిబ్బంది బ్యాంకింగ్ కార్యకలాపాలను సమర్థవంతంగా మరియు ఖచ్చితత్వంతో నిర్వహించగలుగుతారు. చివరిది సరైన వడ్డీ రేటు విధానం. దేశంలో పెట్టుబడులను ప్రభావితం చేయడానికి తగిన వడ్డీ రేటును ఏర్పాటు చేయడంలో కేంద్ర బ్యాంకు సహాయపడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్టుబడి మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించుటకు తక్కువ వడ్డీ రేటు విధానం అత్యంత ఆవశ్యకం. వివిధ వడ్డీ రేట్లను ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర బ్యాంకు ఉత్పాదక పెట్టుబడులను పెంచుతుంది మరియు ఉత్పాదకత లేని పెట్టుబడులను నిరుత్సాహపరుస్తుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్ర బ్యాంకు చేపట్టడం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పైన తెలిపిన వాటితో పాటు ఈ క్రింది సదుపాయాలను కూడా అందిస్తుంది. 1. వ్యవసాయ సహకార రంగం, చిన్న తరహా పరిశ్రమల రంగం, ఎగుమతి రంగం వంటి పలు ప్రాధాన్యత కలిగిన రంగాలకు సహాయాన్ని అందించుటకు విధానాలను సృష్టిస్తుంది. 2. ఆర్థిక మరియు పెట్టుబడి విధానాలకు ప్రణాళికలు మరియు అనుసరించే మార్గదర్శకాలను అందిస్తుంది. 3. ఆర్థిక పరిస్థితి గురించి సమాచారాన్ని ప్రచురించును మరియు ద్రవ్య మరియు బ్యాంకింగ్ విధానాలలో పరిశోధనలు ప్రోత్సహించును. 3వ టాపిక్ కేంద్ర బ్యాంకింగ్లో కేంద్ర బ్యాంకు అనుసరించే పరపతి నియంత్రణ పద్ధతులు. సో మనం మొదటి టాపిక్ చెప్పేటప్పుడు పరపతి నియంత్రణ అనేది ఒక లక్షణము లేదా ఒక విధిగా చెప్పడం జరుగుతుంది. మరి వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతిని కేంద్ర బ్యాంకు ఏ విధంగా నియంత్రిస్తుంది అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాము. కేంద్ర బ్యాంకు అనగా ఒక దేశం యొక్క ఆర్థిక స్థితికి, బ్యాంకింగ్ రంగానికి ఆధిపత్యం వహించిన సంస్థగా చెప్పగలం. ద్రవ్య మార్కెట్టు, దానికి సంబంధించిన ఇతర వ్యవహారాలకు మరియు వాణిజ్య బ్యాంకులకు పరపతినిచ్చే ఒక శక్తిగా చెప్పగలము. దేశంలో ద్రవ్య స్థితిని, పరపతి విధానమును నిర్వహణ చేయగలిగే సంస్థను కేంద్ర బ్యాంకు అని అంటారు. కేంద్ర బ్యాంకు పరపతిని నియంత్రించడానికి 2 రకాల పద్ధతులను అవలంబిస్తుంది. 1. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. మరి పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అంటే బ్యాంకు రేటును ఉపయోగించడం ద్వారా, ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా, నగదు నిష్పత్తిలో మార్పు చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతిని కేంద్ర బ్యాంకు నియంత్రించడం జరుగుతుంది.
రెండవ పద్ధతి కింద గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. మార్జిన్లను నిర్ణయించడం ద్వారా, పరపతి రేషనింగ్ ద్వారా, నైతిక ఉద్బోధము ద్వారా, వినియోగదారుల పరపతి నిబంధనల ద్వారా, రుణాలు అడ్వాన్సుల మీద నియంత్రణ ఏర్పాటు చేయడం ద్వారా, ప్రత్యక్ష చర్య తీసుకోవడం ద్వారా కూడా పరపతిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక్కొక్కటి మనము తెలుసుకున్నాము అంటే, మొదటిది బ్యాంకు రేటు. అర్హత గల ఉండీలను కేంద్ర బ్యాంకు రీడిస్కౌంట్ చేసే అధికారిక కనీస రేటును బ్యాంకు రేటు అంటారు. కొన్ని దేశాలలో అనుషంగిక సెక్యూరిటీల మీద కేంద్ర బ్యాంకు సభ్యులైన బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాల మీద వడ్డీ రేటును కూడా బ్యాంకు రేటు అంటారు. ద్రవ్య మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్లన్నీ బ్యాంకు రేటుతో ముడిపడి ఉంటాయి. అంటే ఇక్కడ బ్యాంకు రేటును పెంచడము లేదా తగ్గించడం ద్వారా ఎప్పటికప్పుడు కేంద్ర బ్యాంకు పరపతిని నియంత్రించడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు. కేంద్ర బ్యాంకు కొనుగోలు చేసి అమ్మే సెక్యూరిటీల వ్యవహారాలను ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటారు. వీటిని ద్రవ్య సప్లై మీద, పరపతి మీద ప్రత్యక్షమైన ప్రభావం ఉంటుంది. తద్వారా వడ్డీ రేట్ల మీద కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ సెక్యూరిటీలను కొనడం ద్వారా లేదా అమ్మడం ద్వారా కూడా ద్రవ్య సప్లైని నియంత్రిస్తూ పరపతిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. నగదు నిష్పత్తిలో మార్పు. ప్రతి దేశంలోని వాణిజ్య బ్యాంకులు కొంత మేరకు నగదు రిజర్వులను కేంద్ర బ్యాంకులో ఉంచుతాయి. మన దేశంలో ప్రతి వాణిజ్య బ్యాంకు విధిగా టైం మరియు డిమాండ్ రుణాలలో 3% మేరకు రిజర్వ్ బ్యాంకులో ఉంచవలను. దీన్ని మనము సిఆర్ఆర్ అని క్యాష్ రిజర్వ్ రేషియో అనే పదము చెప్తాము. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తమ యొక్క డిపాజిట్ నిల్వలలో 3% మేరకు నిల్వలను రిజర్వ్ బ్యాంకు వద్ద డిపాజిట్ చేయవలే. మరి అమెరికాలో కూడా చట్టబద్ధంగా కొంత శాతం మేరకు వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకులలో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. మరి ఇటువంటి నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ ఇంగ్లాండ్లో బ్యాంకులు తమ నగదు రిజర్వులలో కొంత మేరకు కేంద్ర బ్యాంకు వద్ద డిపాజిట్ చేయడం అనేది చట్టబద్ధం కానప్పటికీ అక్కడి బ్యాంకులు 3% డిపాజిట్లను కేంద్ర బ్యాంకు వద్ద డిపాజిట్ చేయడం జరుగుతున్నది. సో నగదు నిష్పత్తిలో మార్పు చేయడం ద్వారా కూడా పరపతిని నియంత్రించడానికి కేంద్ర బ్యాంకుకు అవకాశం ఉంటుంది. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. మార్జిన్లు నిర్ణయించడం. వస్తు నిల్వలు, సెక్యూరిటీలు మొదలైన వాటిని హామీగా పెట్టుకొని రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు కొంత మార్జిన్ను ఉంచుకుంటాయి. ఉదాహరణకు ఒక బ్యాంకు 20 రూపాయల మార్జిన్ ఉంచుకోదలిస్తే 100 రూపాయల విలువ గల సెక్యూరిటీకి 80 రూపాయల రుణాన్ని మాత్రమే మంజూరు చేస్తుంది. ఈ మార్జిన్ల శాతాన్ని ఎప్పటికప్పుడు మార్పిడి చేస్తూ కేంద్ర బ్యాంకు పరపతిని నియంత్రణ చేస్తుంది. అమెరికాలో ఈ మార్జిన్ల పద్ధతిని స్టాక్ ఎక్స్చేంజీ రుణాలకు అనువర్తింపజేస్తూ స్పెక్యులేషన్ను కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. రెండవది పరపతి రేషనింగ్. వివిధ ప్రయోజనాలకు బ్యాంకు పరపతిని పంపిణీ చేయడమే పరపతి రేషనింగ్లో ఉన్న ప్రధాన అంశము. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలలో ఇది సాధ్యపడుతుంది. ప్రణాళికల ప్రాధాన్యతను బట్టి పరపతిని విస్తరించడం జరుగుతుంది. పరపతి రేషనింగ్ను 2 రకాలుగా అమలు జరపవచ్చు. ఒకటి, వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాల మొత్తానికి పరిమితి దాటకూడదని కేంద్ర బ్యాంకు ఆదేశించవచ్చు. 2, వాణిజ్య బ్యాంకులకు ఉండే వివిధ ఆస్తులకు ఆ బ్యాంకుల పెట్టుబడులకు రిజర్వులకు ఉండవలసిన కనీస నిష్పత్తిని నిర్ణయించడం ద్వారా కూడా పరపతిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. నైతికోద్బోధము. కేంద్ర బ్యాంకు నుంచి రుణాలు ఇక ముందు తీసుకోవద్దని, అంతకుముందు తీసుకున్న రుణాలతో స్పెక్యులేషన్ వ్యాపారం చేయవద్దని, అవసరం లేని ప్రయోజనాలకు ద్రవ్య సహాయం చేయవద్దని కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే సలహాను నైతికోద్బోధము అంటారు. కేంద్ర బ్యాంకు పట్ల వాణిజ్య బ్యాంకులకు గౌరవం ఉన్నప్పుడే ఈ విధానము విజయవంతం అవుతుంది. ఈ విధానము
ఇంగ్లాండ్లో బాగా అమలు జరుగుతున్నది. నెక్స్ట్ వినియోగదారుల పరపతి నిబంధనలు. వాయిదాల పద్ధతి మీద వినియోగదారులు వస్తువులు కొన్నప్పుడు బ్యాంకులు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాయి. అట్లాంటి వ్యవహారాలను కేంద్ర బ్యాంకు క్రమబద్ధం చేయవచ్చు. మొదటిసారి చెల్లించవలసిన మొత్తాన్ని, వాయిదాల సంఖ్యను, తరుగుదల అలవెన్స్ మొదలైన వాటికి సంబంధించిన కొన్ని నిబంధనలను కేంద్ర బ్యాంకు విధించవచ్చు. రుణాలు, అడ్వాన్సుల మీద నియంత్రణ. రుణాలు ఇచ్చేటప్పుడు వాణిజ్య బ్యాంకులు అవలంబించే విధానాలపై నియంత్రణ పెట్టడానికి కేంద్ర బ్యాంకుకు చట్టబద్ధంగా అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని వినియోగించడం ద్వారా కేంద్ర బ్యాంకు పరపతిని నియంత్రిస్తుంది. ఫలానా వ్యవహారాలకు రుణాలు, అడ్వాన్సులు ఇవ్వవద్దని కేంద్ర బ్యాంకు ఏ బ్యాంకునైనా ఆదేశించవచ్చు. ఈ పద్ధతి అమెరికాలో విజయవంతమవుతున్నది. చివరిగా ప్రత్యక్ష చర్య. కేంద్ర బ్యాంకు ఆదేశాలను వాణిజ్య బ్యాంకులు పాటించకపోతే కేంద్ర బ్యాంకు ప్రత్యక్ష చర్యకు పూనుకోవచ్చు. ఈ ప్రత్యక్ష చర్య అనేక రకాలుగా ఉండవచ్చు. నిర్ణీతమైన పరిమితిని మించి తీసుకున్న రుణాల నుండి అధిక వడ్డీని వసూలు చేయవచ్చు. బిల్లుల రీడిస్కౌంట్ సౌకర్యాలు పరిమితం చేయవచ్చు. తద్వారా పరపతిని నియంత్రించడానికి కేంద్ర బ్యాంకుకు అవకాశము ఉంటుంది. సో ఇది మనకి 3 టాపిక్లకు సంబంధించినటువంటి సమాచారం. అంటే కేంద్ర బ్యాంకు అంటే ఏమి, కేంద్ర బ్యాంకు యొక్క లక్షణాలు, కేంద్ర బ్యాంకు యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ విధంగా ఉంటుంది, కేంద్ర బ్యాంకు పరపతిని ఏ విధంగా నియంత్రిస్తుంది అనేది మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.